కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ వచ్చే అనుమానాలు ఏంటంటే, ఈ పార్టీ ఎవరు ఎవరి కోసం పుడుతుంది? ఇప్పుడు ఆల్రెడీ 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీగా మనం ఓన్ చేసుకున్నాం. ఇక 10 ఏళ్ళు ఆ పరిపాలన చూసిన తర్వాత ప్రజల కోసం కాదు, వీళ్ళ సొంత కుటుంబం కోసమే పార్టీ నడిపించారు అనే కాడికి ఎండ్ అయింది ఆ పార్టీ పరిస్థితి. ఇక ఇప్పుడు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ ఏదో కొత్త ప్రభుత్వం తీసుకురావాలి, ఇక ఆల్టర్నేటివ్గా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కనపడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు ప్రజలు. ప్రభుత్వాన్ని రకరకాల నినాదాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే అసలు ఎటు నుంచి ఎటుపోతుంది, ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు ప్రవేశపెడుతున్న జీవోలకి అసలు అంతరార్థం ఏంటనేది కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. అసలు ఏ జీవో ఎందుకు ప్రవేశపెడతా ఉన్నారు, దేన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, దేన్ని ముందు పెడుతున్నారు, అసలు గ్లోబల్ సమిట్ ఏంటి, ఈ 4 సిటీ ఏంటి, అసలు సామాన్యులకి అర్థం కాని విషయాలన్నీ ముందు పెట్టి దాని మీద చర్చలు చేస్తూ అసలు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీల అంశాన్ని పక్కన పెట్టారు. క్లియర్గా ఇదే జరిగింది. హిల్ట్ పాలసీ అని, తర్వాత నీటి హక్కుల గురించి అని, గ్లోబల్ సమిట్ అని, ఫోర్త్ సిటీ అని, జిహెచ్ఎంసీ విభజనలని, ఇవన్నీ అంశాలని కూడా ప్రజల్ని అసలు ఏంటిది అని వాళ్ళు ఆలోచించుకునే లోపు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక సంవత్సరం ఎగిరిపోయింది. ఇక ఒక సంవత్సరం ఎగిరిపోయింది 6 గ్యారెంటీలకు సంబంధించి. 6 గ్యారెంటీల ఆలోచనే రాకుండా ఒక సంవత్సరం ఎగిరిపోయింది. అటు ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు. ఇంకో సంవత్సరం ఏం చేస్తారంటే, ఇప్పుడు నీటి హక్కుల గురించి స్టార్ట్ చేశారు, హిల్ట్ పాలసీ స్టార్ట్ చేశారు. సో ఈ దీంతో ఇంకొక సంవత్సరం ఎగరగొడితే ఇక నెక్స్ట్ ఇంకొక 2 సంవత్సరాలు పెద్ద పరిపాలన చేసినా చేయకపోయినా పెద్దగా ఉండేది ఏముండదు. లాస్ట్ సంవత్సరం ఏదన్నా 4 రైతు భరోసాలనో, లేకపోతే యూరియానో, లేదా ఇంకోటో లాస్ట్ ఇక 6 నెలలు ఉందనగా వాళ్ళు ప్రవేశపెడితే అయిపోతుంది. సో ఈ స్కెచ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనపడతా ఉంది. అసలు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ప్రవేశపెట్టే జీవోలు ఏంటి, అసలు దాని అంతరార్థం ఏంటనేది ఒక సామాన్య ప్రజలకైతే అర్థం కాదు. ఈ హిల్ట్ పాలసీ ఏంది, ఈ ఫోర్త్ సిటీ ఏంటి, అసలు 4 సిటీలు ఎవరు కొంటారు భూములు, అది ఈ సామాన్యులకి అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు. ఇది ప్యూర్ రాజకీయ లాంగ్వేజ్ అంటాం దీన్ని. ఈ రాజకీయ లాంగ్వేజ్ ఎవరికి అర్థమవుతుందంటే రాజకీయ నాయకులకి, రాజకీయాల్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి